బాబా ప్రేమ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనందరికీ కోరుకుంటూ నేను మొదలు పెడుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారుని ప్రేమ అత్యున్నతమైనది. ఆ ప్రేమ అపరిమితం, అద్భుతమును. ఆయన ప్రేమ ఈ సృష్టిలో ఒక నిరంతర ప్రవాహం లాంటిది. సృష్టిలో యావత్తును ఆయన ప్రేమ సృష్టిస్తుంది. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రేమ ఒక దివ్య ఔషధం. భగవంతుడంటే మరొకటి కాదు, కేవలం ప్రేమ మాత్రమే. ఇంత శక్తివంతమైన ఈ 2 అక్షరాలతో మానవుడు నిస్వార్థమైన జీవితాన్ని గడపడం అలవర్చుకుంటాడు. అంతేకాదు, ప్రేమను అలవర్చుకోవడం ద్వారా, ప్రేమ మార్గం ద్వారా ప్రయాణించడం వల్ల మానవుడు సులువుగా తన అంతిమ లక్ష్యమైన భగవంతునిలో ఐక్యమవగలుగుతాడు. ప్రేమతో మానవుడు భగవంతుని చేరగలుగుతాడు, ఆయనలో ఐక్యం అవ్వగలుగుతాడు. భగవంతుడు కూడా మానవులపై గల అపరిమితమైన ప్రేమ వల్ల మానవునిగా భూమిపై అవతారునిగా అవతరిస్తాడని ప్రతి ఒక్కడు గమనించాలి. స్వచ్ఛమైన ప్రేమ ఎదుట ఎంతటి శక్తి నిలవలేదు. ప్రేమకు సమానమైన శక్తి మరొకటి లేదు. చీకటిని పారద్రోలి వెలుగులను నింపగల శక్తి ప్రేమకు మాత్రమే ఉందని బాబా స్వయంగా పేర్కొన్నారు. ఇతరులను సంతోషపెట్టడానికి గాను వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడం కూడా నిజమైన ప్రేమ అనొచ్చు. ఎటువంటి బేరసారాలు, భేషజాలు లేకుండా ఎలా ఇచ్చిపుచ్చుకోవాలో ప్రేమకు తెలుసు. ప్రేమ ద్వారా సాధించనిది ఏదీ లేదు. త్యాగానికి ప్రతీకం ప్రేమ. పగలు రాత్రిలాగా ప్రేమ, త్యాగం ఈ 2 పడుగు పేకల్లాగా మెనవేసుకుని ఉంటాయి. భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే వ్యక్తి భగవంతునిలో ఐక్యం కోసం పరితపిస్తాడు. తన సర్వస్వాన్ని తన ప్రీతముడైన భగవంతునికి సర్వసమర్పణ చేయడానికి వెనుకాడడు. మానవ ప్రేమకు భగవంతుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. జపాలు, మంత్రాలు, సంకీర్తనల కంటే ప్రేమ నిండిన హృదయంతో భగవంతుణ్ణి పిలిస్తే త్వరగా ఆలకిస్తాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ తమ పనులు, విధులు చేసుకుంటూ ప్రేమతో ఇతరుల్ని పలకరించడం, ప్రేమ నిండిన హృదయంతో కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి దర్శించుకోవడం ద్వారా ఆయనకు దగ్గర కాగలుగుతాం. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన సద్గురువునకు సర్వార్పణ కావడం ద్వారా భగవంతుని ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఇతరులను సంతోషపెట్టడం ద్వారాను భగవంతుని ప్రేమించినట్లు అవుతుంది. వాట్ ఈజ్ లవ్? టు గివ్ అండ్ నెవర్ ఆస్క్. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఇవ్వడం మినహా యాచించడం, తిరిగి ఫలానా కావాలని అడగడం కాదు అని బాబా స్పష్టం చేశారు. ఈ ప్రేమ గమ్యం అనుగ్రహం. అనుగ్రహం అనేది ఇంత సులభంగా లభించేది కాదు. సేవా పరాయణత లక్ష్యం. అవసరమైన వారికి, ఆపదలో ఉన్న వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉండే వారికి తప్ప భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. తాను నష్టపోయినా, కష్టపడినా పర్వాలేదు అనుకుంటూ ఇతరుల బాగు కోరే వారికి, పరోక్ష నిందలు మోపని వారికి, ఎంతో ఓర్పు సహనం గలవానికి, దేనికి చింతించకుండా ఉండేవానికి భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. దేనికి చింతించకుండా ఉండడం అంటే అంత సులువైనది ఏమీ కాదు. అయినా మానవ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించడం మంచిది అని బాబా అన్నారు. ఈ రకంగా పైన పేర్కొన్న విషయాల్లో ఏ ఒక్కటి ఆచరించడం మొదలుపెట్టినా మిగతా అన్ని అంశాలు ఒకదాని ఇంకోటి అనుసరిస్తాయి. ఆచరించడం, అనుసరించడం ప్రారంభించడం ద్వారా భగవంతుని కృపకు పాత్రలు అవ్వగలుగుతాం అని బాబా అన్నారు. భగవంతుడు అందరిలో ఉన్నాడు. భగవంతుడు అందరిలో ఉంటే మనిషి చేయాల్సింది ఏమిటి? ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుడిని ప్రేమించడం ద్వారా తృప్తి పడ్డమే మానవులు చేయవలసిన ప్రధానమైన పని. తన సుఖం, నష్టం ఇతరత్రా ఆలోచించకుండా అందరిలో ఉన్న భగవంతుని ప్రేమించడం అలవర్చుకోవాలి. ఒక సందర్భంలో బాబా నిన్ను ఎలా ప్రేమించాలి అని ఒక ప్రేమికుడు ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా నన్ను తృప్తిపరచడమేనని అంటూ నన్ను సంతృప్తి పరచాలని, ఇంకా ఇంకా సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలని
తద్వారా మీరు నాకు దగ్గర అవుతారు, సన్నిహితమవుతారని బాబా చెప్పారు. అయితే మరలా మరో ప్రశ్న బాబాను ఎలా పరచడం? శిరస్సు వంచి ప్రణమిల్లడం ద్వారానా, భజనలు, ఆరతి, పూలదండలు వేయడం ద్వారా బాబాను బాగా సంతృప్తి పరచగలమా అని ఒక ప్రేమికుడు ప్రశ్నిస్తే, బాబాను తృప్తిపరచాలంటే సంపూర్ణ విధేయత అవసరమని పేర్కొన్నారు. ఆయన ఆదేశాలను విధేయతతో అమలుపరచడం ద్వారా బాబాను తృప్తిపరచగలం అన్నారు. అయితే ప్రస్తుతం బాబా సమాధి అయ్యారు. ఆయన భౌతికంగా మన మధ్య లేరు. ఇక ఆయన ఆదేశాలు ఎలా అమలు చేయడం అంటే, ఆయన చెప్పిన మైవిష్ నా వాంఛితము ప్రతినిత్యం తూచా తప్పకుండా పాటించడం ద్వారా బాబాను తృప్తిపరచగలమని సమాధానంగా చెప్పుకోవాలి. బాబాను నిరంతరం గుర్తుంచుకునేలా అన్ని కాలాల్లో వేళల్లో ఆయన నామం జపించగలిగితే బాబాకు విధేయులుగా ఉన్నట్లే. ఒకసారి బాబా దర్శన కార్యక్రమ సమయంలో ఒక కుర్రాన్ని బాబాకు వేళకు పాలు అందించడానికి ఏర్పాటు చేశారు. ఈ కుర్రాడు బాబాకు పాలు సరిగ్గా చెప్పిన సమయానికి ప్రతిరోజు అందిస్తున్నాడు. అయితే ప్రతిరోజు బాబా ఆ కుర్రాడిపై ఏదో ఒక రీతిలో విసుక్కుంటూనే ఉన్నారు. ఒక రోజున పాలు తీసుకొచ్చిన కప్పు సరిగా శుభ్రపరచలేదని కోపడ్డారు. మరొక రోజున పాలు శుభ్రంగా లేవన్నారు. ఇంకో రోజున కప్పు నిండా పాలు తేలేదని విసుకున్నారు. ఇలా 3 రోజుల దర్శన కార్యక్రమంలో భాగంగా 3 రోజులు బాబా ఏదో ఒక నెపంతో ఆ కుర్రవాడిని వేళకు పాలు తీసుకొస్తున్నందుకు అభినందించకపోగా అతనిపై చివాట్లు, చికాకులు ప్రదర్శించారు. సహజంగానే దాంతో ఆ కుర్రాడు చిన్నబుచ్చుకున్నాడు. దర్శన కార్యక్రమం అంతా అయిపోయాక, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయాక బాబా ఇరుచిని పిలిచి, కార్యక్రమం ఎలా జరిగింది? అందరూ నా వల్ల సంతోషంగా ఉన్నారా అని అడిగారు. అందరూ చాలా సంతోషించారు, కానీ ఒక్కరు తప్ప అని బాబా దగ్గర ఈ పాలు తీసుకెళ్లిన కుర్రాడి విషయం ఉన్నట్టు చెప్పాడు ఈరిచు బాబా. బాబా కుర్రాడిని పిలవమని చెప్పారు. అతన్ని చూస్తూనే, అందరికంటే ఈ కుర్రవాడే నన్ను బాగా సంతోషపెట్టాడు అన్నారు. నేనెంత కసురుకున్నా ప్రతిరోజు మరింత విధేయతతో జాగ్రత్తగా నేను అన్న మాటలు ఏవీ పట్టించుకోకుండా పనిచేశాడు. నేను ఇతని వల్ల చాలా సంతోషంగా ఉన్నానని ఆ కుర్రాన్ని ఆలింగనం చేసుకున్నారు. దాంతో ఆ పిల్లవాడు కూడా ఎంతో సంతోషించాడు. అందరూ నా వల్ల సంతోషంగా ఉంటే నేను ఇతని సేవల ద్వారా చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. బాబాని సంతోషపెట్టాలన్నా, తృప్తిపరచాలన్నా ఆయన నుండి ఎలాంటి ఫలాపేక్ష ఆశించడం మంచిది కాదు. ఆయన ప్రేమించడం అంటే తోటి మానవులను ప్రేమించడం ద్వారా బాబాకు బాగా సన్నిహితులం కాగలం. ఆయన కృపకు పాత్రలం అవ్వగలుగుతాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకొక అంశం చదువుదామండి. బాల్యం ఆధ్యాత్మికతకు అనువైన కాలం. బాబాకు మస్సులు, పిల్లలంటే మహా ఇష్టం. మెహరాబాద్లో ఉండడం మొదలుపెట్టాక పిల్లలను చేరతీసి పాఠశాలను ప్రారంభించారు. ఆ పిల్లలలో గల సంసిద్ధతను బట్టి వేరు చేసి ప్రేమాశ్రం స్థాపించారు. ఆ బాలురకు బాబా ఇసుమంత ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించి వారికి ఆధ్యాత్మికతను రుచి చూపించారు. బాబా ఇచ్చిన ఆ ఆధ్యాత్మిక అనుభవంతో వారు బాబాతో ఎడబాటు భరించలేక వెక్కి వెక్కి ఏడ్చేసేవారు. ఆ సమయంలో వారిని బాబా తన వద్దే ఉంచుకుని అపురూపంగా చూసుకునేవారు. వారికి బాబా తప్ప వేరే ప్రపంచమే లేదు. ఆ బాలులకు బాబా ఇచ్చిన సందేశాలు పెద్దలకు కూడా శిరోధార్యమైనవే. వాటిలో ఒక సందేశాన్ని ఈ శీర్షికలో మనము ఇప్పుడు తెలుసుకుందాం. 1927 ఫిబ్రవరిలో బాబా తాను ఉన్నత పాఠశాల ప్రారంభించినట్లు, అందులో చేరే విద్యార్థులకు కలిగే లాభాలు, సత్ప్రయోజనాలను గురించి వివరిస్తూ, పాఠశాలలో చేరడానికి కావలసిన నియమ నిబంధనలను గురించి తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయమని నౌషర్వాన్ సాదాను ఆదేశించారు. పాఠశాల నడపడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటో బాబా వివరిస్తూ, పిల్లలకు విద్య, వసతి,
భోజనం, బట్టలు, పుస్తకాలు ఉచితంగా అందివ్వడంలో ఒక ప్రేరణ కలిగించి సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడం మొదటిగా నేను చేయాలనుకుంటున్నాను. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడం మొదటిగా నేను చేయాలనుకుంటున్నాను. ఇక రెండవది, వారికి నా సన్నిహిత సాంగత్య భాగ్యాన్ని కలిగించడం, అలాగే వారిలో నైతికతను, మంచి నడతను తీర్చిదిద్దడం మూడవ ప్రయోజనం అని చెప్పారు. మే 1వ తేదీ 1922లో మెహరాశ్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. క్రమేపీ పాఠశాలలోని పిల్లల సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. 1927 నవంబర్ 23వ తేదీ నుండి బాబా ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు పిల్లలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించారు. పిల్లలకు ప్రవచనాలు ఇచ్చేటప్పుడు బాబా ఉపమానాలతోనూ దృష్టాంతరాలతోనూ తాను చెప్పే విషయాల పట్ల పిల్లల మనసులో ముద్ర పడేటట్టు చేసేవారు. పిల్లలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని రేకెత్తించడం వలన కొనగూరే ప్రయోజనాల గురించి బాబా నవంబర్ 26వ తేదీ సాయంత్రం మండలి వారికి ఈ కింది ప్రవచనాన్ని ఇచ్చారు. అదేంటంటే, బాల్యం అనేది ఆధ్యాత్మికతపై ఆసక్తి కనబరచడానికి అనువైన జీవితకాలం. చిన్న వయసులోనే ఏర్పడే సంస్కారాలు లోతుగా నాటుకుంటాయి. దివ్య సౌందర్యం, వైభవం, బ్రహ్మానందం అనువాటి ప్రాధాన్యతను పిల్లలకు ఎప్పుడు చెప్తూ ఉండాలి. భగవంతుని గురించి, ఆయన ఘనత గురించి వారి ఆలోచనలు ఉన్నత స్థాయికి ఎదిగిపోయేటంత వరకు వారికిచ్చే వివరణను కొనసాగించాలి. ఆ విధంగా చెప్పగా వారిలో భగవంతుని గురించి, ఆయన ఘనత గురించి ఆలోచించగలే ఉన్నత స్థాయికి వారు ఎదగగలరు. బాలులలో భగవత్ సంబంధమైన ఉత్సాహం ఎంత ఉద్ధృతంగా ఉన్నా దాన్నెప్పుడూ నిరోధించరాదు. దానికి భిన్నంగా దివ్యోన్నతి కోసం బాలుల్లో గాఢమైన తపన జనించేలా అత్యుత్తమైన ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగించాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల బాలురందరూ అదుపు చేయలేని ఉత్సాహంతోనూ భావానుభూతితోనూ ఉన్మత్తులైనా పర్వాలేదు. ప్రాపంచిక విద్య, దానికి సంబంధించిన పుస్తకాలు కేవలం పట్టభద్రులను తయారు చేసే నేను నిజమైన దేవీ ప్రేమికులుగా తయారు చేస్తాను. నిజానికి బాలురందరూ ధ్రువుడు, ప్రహ్లాదులాగా సత్పురుషులైపోతారని ఆశించలేము. కానీ వారిలో కొందరు ఖచ్చితంగా తన జీవితంలోని తదుపరి కాలంలో ఆధ్యాత్మిక స్ఫూర్తితో జీవితాన్ని గడుపుతారు. మిగిలిన వారు కూడా వెంటనే కాకపోయినా కొన్ని జన్మల తర్వాత అయినా అలాంటి జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు ఇవ్వబడే ఈ శిక్షణ యొక్క ఫలితం చివరికి అందరికీ సమకూరుతుంది. తాత్కాలికంగా కలిగిన భగవత్ అనుభూతి గురించిన భావోద్రేకాలు, ఉత్సాహపు వెలుగు కిరణాలు కూడా కొంత ఫలితాన్ని కలిగిస్తాయి. అవి ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు నిల్వ లాంటివి. ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించి బ్యాంకు ఖాతాలో ఉన్న ఆ నిల్వ ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. పెద్దవారికి నిలకడగా ఉండే ఉత్సాహము, తపన అరుదుగా సిద్ధిస్తాయి. దివ్య వైభవము, ఆధ్యాత్మిక ఆనందం గురించి నేను ధార్మిక వివరణ కానీ, మంత్రముగ్ధులయ్యేటట్లు ప్రవచనాన్ని కానీ ఇచ్చినప్పుడు సత్య శోధనకు, విశ్వ రహస్యాలను ఛేదించాలనే తపనకు పెద్దవారు కూడా తీవ్రంగా ప్రభావితులవుతారు. కానీ వారి ఉత్సాహం, భావావేశం ఎంతో కాలం కొనసాగకపోవడమే బాధాకరమైన విషయం. తక్షణ ఫలితం కనిపించకపోవడంతో ఆ క్షణంలో కలిగిన ఉత్సాహం పెరిగినా వెనువెంటనే తరిగిపోతుంది. మార్గంలోని విభిన్న అంశాలను, నవ్యత్వాన్ని అనుభవిస్తూ ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో సత్యం దిశగా పురోగమించాలంటే అతని ఉత్సాహం స్థిరంగా ఒకే స్థాయిలో నిలిచి ఉండాలి. అసాధారణమైన దృశ్యాలను చూడడం లేదా అసాధారణమైన అనుభవాలు పొందడం, ఇవి సత్యం కోసమే పడే తపనను అలాగే కొనసాగిస్తాయి. కానీ నిజమైన పురోగతిలో అది గొప్ప అడ్డంకులను సృష్టిస్తుంది.
చిక్కని టీ అలసిపోయిన నరాలకు ఉత్తేజం కలిగిస్తుందే కానీ అది నిజమైన ఆరోగ్యాన్ని పెంచదు. దానికి భిన్నంగా ఉత్తేజాన్ని కలిగించే ఘాటైన ఉత్ప్రేరకాలు సాధారణంగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందువలన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే వింతలు, శక్తులు, వెలుగుల కోసం ఎవరూ ఆరాటపడరాదు. మార్గంలో ఇట్టి ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. జీవిత గమ్యమైన భగవదైక్యం, సత్యానుభూతిని ఎవరైనా నిరంతరం కాంక్షించాలి. దానికై తపించాలి. అయినా పెద్దవారిలో కలిగే తాత్కాలిక ప్రేరణను కూడా ప్రాధాన్యత లేనివిగా భావించరాదు. సత్య సాధన కోసం చేసే ప్రయత్నం స్వల్పమైనదైనా, చిన్నదైనా, భౌతికమైనదైనా, మానసికమైనదైనా అది విలువైన సంపదగా నిలుస్తుంది. పాపపుణ్యాలకు చెందిన వివిధ ముద్రలు ఖర్చు అయిపోతాయి, అంటే సంస్కారాలు. కానీ ఆధ్యాత్మిక ముద్రలు ఖర్చు కాకుండా ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. ఎప్పుడు అవి పెరుగుతుంటాయే కానీ తరిగిపోవు. అందువలన తాత్కాలికంగా కలిగే భగవంతుని వైపు తీసుకువెళ్ళే ప్రేరణను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఏ ఏ వయస్సు వారైనా సరే కొందరటి ప్రయత్నాల్లో శాశ్వతమైన తపనను పొందే అవకాశాన్ని చేజెక్కించుకోవచ్చు. ఉత్సాహం, అంతరంగిక ప్రేరణలు తాత్కాలిక తపనలను కూడా స్వాగతించవచ్చు. ఎందుచేతనంటే అవి నిజమైన ప్రేమను చేరుకునే రహదారిలో సోపానాలుగా తరచూ రుజువు అవుతాయి. బాబా ఇచ్చిన ఈ ప్రవచనాన్ని బట్టి పిల్లలకు చిన్న వయస్సు నుండి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని కలిగించడం ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలు పిల్లలకు ఏమర్థమవుతాయిలే అని త్రోసిపుచ్చకుండా బాబా చెప్పిన విషయాలను కథల రూపంలో ఆసక్తికర సంఘటనల ద్వారా వివరిస్తుంటే వారిలో ఆసక్తి కలగవచ్చు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం ద్వారా వారి నడతను సక్రమ పద్ధతిలో పెట్టగలిగిన వారు అవుతారు. వారు బాబా చెప్పిన రీతిలో నడుచుకోగలుగుతారు. దానితో వారికి ఆ ప్రియతముని అండను అందించిన వారం అవుతాం. ఇది మనకి ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము. మన దగ్గర పిల్లలు భజనలో ఏమాత్రము గొడవ చేయకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక మల్లి కూతురు అయితేనేమి, తర్వాత అది సంతోష్ కూతురు అయితేనేమి, ఎవరు పిల్లలు సతీష్ కూతురు అయితేనేమి, ఎవరైనా సరే పిల్లలు ఎంతో చక్కగా వినయంతో అలా కూర్చుని ఉంటారు. గొడవ చేయడం, అలర్ట్ చేయడం మనం చూడడం సాధారణంగా ఆ ఏజ్లో పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ అదే ఇక్కడ బాబా చెప్పారు. తల్లిదండ్రులు వాడికి శిక్షణ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఆ భగవంతుని యొక్క ఇంపార్టెన్స్, ఆయన ప్రాముఖ్యత కూడా వాడు అర్థం చేసుకునేటట్టు మనం వివరించినట్లు అవుతుంది. అలాగే పెద్దలు కూడా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి తగ్గిపోతుంటే అధికారికంగా బాబా స్మరణలో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా లేదా వ్యతిరేకంగా ఉన్నా అంతా ఆయన ఇచ్చగా భావిస్తూ అంతరంగికంగా ఆయన ఎడల విశ్వాసాన్ని చేసుకునే ప్రయత్నం చేయాలి. బాబా స్వయంగా చెప్పిన ఈ మాటలను నిరంతరం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నాలో విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నా మాటలు వినండి, నన్ను ప్రేమించండి. ఒకనాటికి భగవంతుడే సత్యమని, నిత్యమని, మిగిలినంతా మాయ అనే ఎరుక మీకు కలుగుతుంది. మీరు చెప్పినట్టు బాబాలో మనం ఐక్యం కావాలనే మన తపన కంటే మనలను తనలో కలుపుకోవాలనే తపనతో బాబాయే ఎదురు చూస్తున్నారు. నిజానికి మనమే సిద్ధంగా లేము. ఆయన గురించి మన హృదయాల్లో ఏర్పడే తపన మాత్రమే ఆయనను మన వద్దకు రప్పిస్తుంది. కాబట్టి వ్యర్థమైన అర్థం లేని కోరికలను, వాంఛలను పక్కకు నెట్టేసి మన హృదయంలో బాబాకే అత్యధిక స్థానం కేటాయించి వీలైనంత ఎక్కువగా ఆయన ధ్యాసలో గడపగలిగే ప్రయత్నం చేయిద్దాం. అయితే విధేయతలోని రకాలు, దాని గురించి బాబా ఏం చెప్పారో ఈ విషయం కూడా మనము తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత అంటే ఒబీడియన్స్ అంటే బాబాకి విధేయత చూపించడం. సామాన్యంగా పిల్లలు మన మాట వింటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది.
మాట వినడం అంటే చెప్పినట్టు చేయడం అంటే విధేయత చూపడం. మరి సృష్టికే తండ్రి అయిన మన ప్రీతముడు తన బిడ్డల నుండి విధేయత ఆశించడం న్యాయమే కదా! మీరు నా పట్ల చూపవలసిన విధంగా విధేయత చూపడం మీకు అసాధ్యమేనని నాకు బాగా తెలుసు. అందుచేతనే విధేయత యొక్క ప్రాధాన్యతను గురించి మీకు తెలియజేస్తూ పదే పదే చెప్తూ ఉంటాను. మీరు నిండు హృదయంతో విధేయతను చూపించేలా నేను మీకు సహాయపడుతూ ఉంటాను. మీ ప్రియతముడు ఏది చెప్తే అది చేసి మీరు విధేయతను చూపించినప్పుడు ఒకవేళ ఇష్టం లేకుండా అటు విధేయతను చూపినా సరే మీరు ఎవరి పట్ల విధేయతను చూపుతారో ఆ ప్రియతముని మీదే దాని బాధ్యత పడుతుంది అని బాబా చెప్పారు. అట్టి విధేయతను భక్తి భావంతో లేదా గౌరవంతో లేదా తప్పనిసరి అయి లేదా గత్యంతరం లేక చూపించడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. మరికొన్ని సమయంలో ఇష్టంతో ప్రేమతో ఆరాధనతో విధేయత చూపిస్తాము. ఈ రకరకాల విధేయతల గురించి విధేయతలోని రకాలు అనే బాబా ప్రవచనాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్పు లేని భగవంతుడు ఎప్పుడూ ఒకడే ఉన్నాడు. భగవంతునిలో ఎప్పుడూ మార్పు అనేది ఉండదు. మిగిలినదంతా మార్పు చెందుతూనే ఉంటుంది. ఇదంతా ఇప్పుడుండి మరుక్షణంలో మారిపోయే మాయ నాటకమే. నిన్న గతించిపోయింది, ఈరోజు కూడా గడిచిపోతుంది. కానీ భగవంతుడు ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఎప్పుడూ ఉంటాడు. ఈరోజు మీరు ఎదిగిన వ్యక్తులు, కానీ ఒకప్పుడు మీరు పసిబిడ్డలుగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వృద్ధులైపోతారు. ఆపై శరీరం విడిచిపెట్టేస్తారు. తర్వాత మళ్ళీ మరో శరీరంతో జన్మిస్తారు. ఆ విధంగా అనేక చావు పుట్టుకలు గడుస్తాయి. భగవంతుడు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాడు. పరిస్థితులు ఎన్ని మారినా, చావు పుట్టుకల ఎన్ని సంభవించినా మొదటి నుండి నశించే వరకు అదే మనసు ఆయా శరీరాల్లో కొనసాగుతూనే ఉంటుంది. ఆ మనసు పూర్తిగా లయమైనప్పుడు అంటే నశించినప్పుడు తానే భగవంతుడిని తెలుసుకుంటాడు. భగవంతుడిని ఎరుకతో తెలుసుకునేంత వరకు మనసు ఉంటూనే ఉంది. మనసు పోతే భగవంతుడు వస్తాడు. నన్ను హృదయపూర్వకంగా ప్రేమించడం ద్వారా మాత్రమే మనసు లయమవుతుంది. నా కృప ద్వారా కూడా మనసు నశిస్తుంది. కానీ నా కృపను పొందే అర్హతను సంపాదించాలంటే మీరు నాకు తప్పక విధేయులై ఉండాలి. నా ఇచ్ఛను అనుసరించి తిరుగులేని విధేయతతో ప్రవర్తించినప్పుడు మీరు నా కృపకు పాత్రులవుతారు. విధేయతలో వివిధ రకాలున్నాయి. మొదటిది సైనికుల విధేయత. అంటే దేశం పట్ల దేశభక్తి కలిగి ఉండడం. సైనికాధికారిని కాల్చండి అనగానే ఎందుకు అనే రెండో ఆలోచన లేకుండా సైనికుడు తుపాకీతో కాలుస్తాడు. ఎందుకు అనే ప్రశ్న లేకుండా కాలుస్తాడు. అనాదిగా చెప్పుకునే నానుడి విజయమో వీరస్వర్గమా అనేదే సైనికుడి ధ్యేయం. 2 వేతనానికి పనిచేసే సేవకుని విధేయత. యజమాని ఎంత ఎక్కువ జీతం ఎంత త్వరగా చెల్లిస్తాడో దానిపై ఈ రకమైన విధేయత ఆధారపడి ఉంటుంది. అలాగే చిత్తం అనే సమాధానాలు అంత గొప్పగా సేవకుల నుంచి వస్తాయి. ధ్యాసములో ఉండే బానిస విధేయత, ఇది 3వ రకం. దాస్యములో ఉండే బానిస విధేయత అతనిది తప్పనిసరి విధేయత. పూర్వకాలంలో బానిసలను కొనడం అమ్మడం చేసేవారని విన్నాం. వారిది దయనీయమైన జీవనం. కొరడా దెబ్బలు తినలేక వారు పనిచేసేవారు. వేరే గత్యంతరం లేక బలవంతంగా తప్పనిసరి అయి విధేయులై ఉండేవాడు. ఇక 4వది ప్రేమికుని విధేయత. ఇది నిజమైన విధేయత. ఇది ఇష్టపూర్వకంగా చూపించే విధేయత. దీనికి రుసుము కానీ పరిహారం కానీ ఉండదు. ఇందులో ప్రతిఫలం ఆశించడం అనేది కూడా ఉండదు. ప్రేమ మాత్రమే ఉంటుంది. హృదయపూర్వకమైన ప్రేమ ద్వారా ప్రేమించబడేదే ఇష్టపూర్వకమైన విధేయత. ఇదే నిజమైన విధేయత. ఈ ప్రేమికుని విధేయతలో కూడా వివిధ దశలు ఉన్నాయి. మొదటి దశలో ప్రేమికుడు విధేయత చూపించడంలో తగిన ఇంగిత జ్ఞానాన్ని వివక్షను ఉపయోగిస్తాడు. ఉదాహరణకు గాడేకర్ని తీసుకుందాం. నన్ను అధికంగా ప్రేమిస్తూ నాకు ఇష్టపూర్వకమైన విధేయుడుగా ఉండాలని అతడు కోరుకుంటాడు. నేను అతన్ని నీ ఏకైక కుమారుడు దిగంబర్ తలను నరికేయ్ అని ఆజ్ఞాపించినప్పుడు గాడేకర్లోని ఇంగితం బాబా చెప్పినట్టు చేయడానికి సంకోచిస్తూ ఆలోచించడం మొదలు పెడుతుంది. వెంటనే అతనిలో ఆలోచన
మొదలవుతుంది. బాబా అలా ఎలా చెప్తారు? నా కొడుకుని చంపేయమని అడుగుతారా? బహుశా బాబా ఉద్దేశ్యం నిజంగా అది కాదేమో అనుకుంటుంది. అప్పుడు నేను మళ్ళీ అతనితో నేను నిజంగానే అలా చేయమని చెప్తున్నాను. దిగంబర్ గొంతు కోసేయి అని అన్నప్పుడు తిరిగి దిగంబర్‌లోని ఇంగిత జ్ఞానం, వివక్ష, విధేయత చూపడంలో ఊగిసలాడుతాయి. అతను కాస్త అయిష్టంగానే లేచి పదునైన మొండి కత్తి కొరకు వెతుకుతాడు. అతడు తనలో దిగంబర్ గొంతుకుపై చిన్న ఘాటు మాత్రమే పెట్టాలని బాబా ఉద్దేశం అయి ఉండొచ్చు. అతన్ని చంపడం అతన్ని చంపడం ఆయన ఉద్దేశం కాదు. గొంతు మీద మొండి కత్తితో గాని లేదా బ్లేడ్‌తో గాని ఘాటు పెడితే చాలు అని బాబాని సంతృప్తి పరుస్తుంది కదా! నిజంగా దిబ దిగంబర్ తలను మొండెం నుంచి వేరు చేయమని బాబా నన్ను ఉద్దేశించలేదు కదా! అతని దేహంలోని కండను మాత్రమే కోయమని అడిగారు అని గాడేకర్ మనసులో అనుకుంటాడు. ఆ విధంగా గాడేకర్ బాబాకు అటు విధేయత చూపించలేదు. ఇటు అతని కొడుకుని పెద్దగా హాని చేయలేదు. తన కొడుకు దిగంబర్ ఒంటిపైన చిన్న ఘాటు పెట్టడం ద్వారా అతడు తనలోని విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగిస్తూ తన సొంత ప్రయోజనాన్ని ఆశించి బాబా ఇచ్చిన అసలైన ఆదేశాన్ని అంటే ఒరిజినల్ ఆర్డర్ అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ విధంగా తనలోని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి విధేయుడుగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఇష్టపూర్వక విధేయతలో ఒక దశ. ఇక రెండవ దశ అక్షరాల విధేయత చూపడం. ఇక్కడ గాడేకర్ తన హృదయం అంగీకరించకపోయినా కళ్ళు మూసుకొని దిగంబర్ కంఠాన్ని కోసేస్తాడు. ఇది ఒక చేదు మాత్రం మింగడం లాంటిది. దీనిని అయిష్టంగా చూపిన విధేయత అంటే క్యాస్టర్ ఆయిల్ ఆముదం లాగా అనమాట. ఆముదం ఒబీడియన్స్ అంటారు దాన్ని. ఇక్కడ గాడేకర్ తన ఇంగిత జ్ఞానాన్ని వివక్షను కానీ ఉపయోగించడం లేదు. అతడు విజేత చూపిస్తున్నాడు కానీ తాను చేసిన పని ద్వారా అతను ఎటువంటి సంతృప్తిని పొందలేడు. మూడవ దశలో ప్రేమికుడు తన ప్రియతముని ఆనందాన్ని కోరుకుంటాడు. ఇక్కడ గాడేకర్ తన ప్రియతముని సంతోషపెట్టడానికే దిగంబర్ కంఠాన్ని కోస్తాడు. అలా అతడు ఆ పని చేసి ఉల్లాసంగా సంతోషంగా ఉంటాడు. అంతేకాక ఆ పనిని నిండైన హృదయంతో చేస్తాడు. నేను చెప్పినట్టు చేసి నాకు సంతోషాన్ని కలిగించాడు కాబట్టి అలా చేయడంలో అతడు ఆనందాన్ని పొందుతూ సంతృప్తిగా ఉంటాడు. ఇటువంటి విధేయతను ప్రియతముని సంతోషం కొరకు చూపించే సంపూర్ణ విధేయత అని చెప్పవచ్చు. అంటే కంప్లీట్ ఒబీడియన్స్ అని చెప్పొచ్చు. అది దేనికోసం? ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద బిలవెడ్ అంటే బిలవడ్ని సంతోష పెట్టడానికి. పరిపూర్ణ విధేయత అంటే అబ్సల్యూట్ ఒబీడియన్స్ అంటే పూర్తిగా ఒబీడియన్స్ చూపించడం అన్నది ఇంకొక రకమైన విధేయత. ఇది ఇప్పుడు నేను వివరించిన వివిధ విధేయతల కంటే భిన్నమైనది. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించిన వారు తప్ప సద్గురువు పట్ల అటువంటి విధేయతను వేరెవ్వరు చూపించలేరు. అది కూడా 5, 6 భూమికలో ఉన్నవారు మాత్రమే అటువంటి విధేయతను చూపించగలరు. ఇక్కడ గాడేకర్ అతని కొడుకు దిగంబర్ నా ఎదురుగా ఉన్నారు అనుకుందాం. నేను గాడేకర్ని పిలిచి నీవు ఇక్కడ ఉన్నావు కానీ నీ కొడుకు ఎక్కడున్నాడు, అతడు ఎందుకు ఇక్కడికి రాలేదు అని అడిగాను అనుకోండి. గాడేకర్లోని పరిపూర్ణ విధేయత గాడేకర్లో తక్షణం మరుపు కలుగజేసి దిగంబర్ తన పక్కనే ఉన్నా కూడా గాడేకర్కి కనబడు. పైగా నాతో అవును బాబా దిగంబర్ ఇక్కడ కనబడట్లేదు అంటాడు. ఇది కేవలం గురువుని సంతోష పెట్టడానికై అవునని అతడు తల ఊపడం కాదు. గాడేకర్కి నిజంగానే తన పక్కనున్న దిగంబర్ కనిపించడం. ఇలా చెప్పి ముగింపుగా బాబా చిరునవ్వుతో భయపడకండి, నేను ఎవరి మెడను కోయమని ఆదేశించను. ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమే. కోయడం అంటే నిస్సంగులై ఉండమని అర్థం అన్నారు. విధేయత యొక్క ప్రాధాన్యత గురించి ప్రేమాశ్రమ బాలులతో బాబా ఇలా చెప్పారు. నేను చెప్పేది వినండి. మీరు తప్పులు చేస్తే ఒకసారి కాదు 1000 సార్లైనా నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ నేను చెప్పినట్లు చేయడానికి మీ సాయశక్తులా ప్రయత్నించండి. మీరు నాకు విధేయులుగా ఉన్నట్లయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వెళ్ళేటట్లు నేను చూస్తాను. ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఒక రాయిని తీసి నోట్లో పెట్టుకోవడం అతని తల్లి చూసిందనుకోండి. అది చూసి ఆ తల్లి అంటి ముట్టనట్టు తనకు సంబంధం లేనట్లు ఉండగలదా? ఆ బిడ్డ నుండి ఆ రాయిని తీసివేయడానికి ఆ తల్లి తాను చేయగలిగిందంతా చేస్తుంది. అవసరమైతే ఆ బిడ్డను 2 దెబ్బలు వేయడానికి కూడా వెనుకాడదు. అదేవిధంగా నేను విశ్వానికే తల్లిని.
మీరు మార్గం తప్పిపోతుంటే మరలా సన్మార్గంలో పెట్టే బాధ్యతను నేను తీసుకుంటాను. నా చెయ్యి పట్టుకునే ఉండండి. ఆ మార్గంలో మీకు నేను దారి చూపిస్తాను. నాకు విధేయత చూపిస్తే కదా నేను సులువుగా మిమ్మల్ని గమ్యం చేర్చగలను. కాబట్టి బాబా చెప్పిన మార్గంలో జీవిస్తూ ఆయన ఎడల విధేయులుగా ఉంటూ ఆయన్ను సంతోషపెట్టవలసిన తరుణం వచ్చేసింది. అందుకు మనమంతా ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరూ ఓపికగా విన్నందుకు మీకు మరొకసారి జై బాబా చెప్తున్నాను. వాణి జై గారు బాబా. ఉన్నారో లేదో నాకు జై బాబా తెలియదు. అండి. జై బాబా అండి. సారీ, థ్యాంక్ నేను యూ. మధ్యలో ఒక 5 నిమిషాలు లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. జై బాబా అండి. నేను విన్నప్పటి నుంచి కూడా మీరు బాబాని యొక్క దయకి ఏ విధంగా మనం పాత్రలు అవుతామనే విషయాన్ని, అలాగే బాబా యొక్క స్కూలులో ఆ బాలురకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను గురించి, పిల్లలకి ఎలా చిన్నప్పుడే వాళ్ళ సంస్కారాలు ఏర్పడుతాయి